నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ నాగేష్. ఈరోజు మన స్టూడియోలో ఎక్స్ ఎంపీ బూరా నర్సే గౌడ్ గారు ఉన్నారు. సార్ని వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే నాగేష్. బాగున్నారు సార్? ఫైన్. ఓకే సార్, ఈసారి మీకు బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా? ఒకటి గుర్తుపెట్టుకో, నేను నాట్ టిపికల్ పొలిటీషియన్. నేను పాలిటిక్స్ వచ్చింది పదవి కొరకు కాదు, ఒక పర్పస్ కొరకు. అందుకొరకు 100% గతంలో 23 మార్చి 2019లో రిజల్ట్ వచ్చి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా కృంగిపోలే, వంగిపోలే. 25th నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నా, ఇప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాను. నేను ఒకటి బిలీవ్ చేస్తాను, అదృష్టవంతులకు ఆపదలే సంపదలుగా మారుతాయి. అందుకొరకు నో వరీస్. మీరు అవకాశవాది అంటగా సార్, చాలామంది అంటారు, నిజమేనా? ఎస్, నా ప్రజలకు, నా తెలంగాణ ప్రజలకు, అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా ఎదగాలనే అవకాశవాది. అంటే ప్రజల కోసం కానీ మీ రాజకీయ స్వలాభం కోసం అయితే మీరు అవకాశవాదిగా మారలేదా? మా రాజకీయ నాకు స్వలాభం అంటే ఏం లేదు, ఆమె కర్మయోగి. అంటే అందరు రాజకీయ నాయకులు చెప్పినట్లే మీరు చెప్తున్నారు సార్? అందరు వేరు, నేను వేరు కదా. ఎట్లా వేరవుతారు? ప్రజలను అడిగి చెప్తారు. బూర్నర్సే గౌడ్ ఇస్ నాట్ లైక్. బూర్నర్సే గౌడ్ వచ్చింది ఒక ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్. అన్ని రకాల నేను కంఫర్టబుల్ జోన్ నుంచి తెలంగాణ ఉద్యమానికి వచ్చాను బై చాయిస్. నాకేదో అవసరం ఉండి రాలే, కోల్పోయి వచ్చాను. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ప్రాక్టీస్, ఇవన్నీ ఆర్థికంగా కోల్పోయి ఎంపీగా అయినాను. యాదృచ్ఛికంగా అవకాశం వచ్చింది, అయ్యాను. ఆర్థికంగా కోల్పోయాను, ఎప్పుడు కుంగిపోలే, బట్ కొన్ని సాధించాను. నా భువనగిరి పార్లమెంటుకు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించారు. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. 23 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్కు రాజ్యాంగ హోదా కల్పించడంలో కీలక పాత్ర వహించారు. సో నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి అది ఒకటే, నచ్చింది చేస్తా, నచ్చకుంటే అది ఎంత లాభమైనా కూడా చెయ్యం. అందుకు నాకు వరీస్ అంటూ ఏం లేదు. కర్మయోగం చేపట్టి ఏ పొజిషన్ అయినా ఐ ఎంజాయ్. నేను వర్క్ క్రియేట్ చేసుకుంటాను, వర్క్ కొరకు వెతుకులాంటి కాదు. సరే, మీరు 9,000 కోట్లు తీసుకొచ్చినా ఇట్లా అభివృద్ధి చేసినా అని చెప్పి చెప్తున్నారు కదా. మీరు నిజంగా అంత అభివృద్ధి చేసి ఉంటే ఇప్పుడు కొన్ని నెలల కింద మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడ్డుకోవటం కానీ, లేకుంటే కొంతసేపు మీరు అక్కడే ఉన్నట్లయితే మీ మీద దాడి చేసే ప్రయత్నం కానీ ఎందుకు జరిగినట్లు? ఎక్కడ జరగలేదు. అక్కడే రాజకీయంగా ఏంటంటే, ఇప్పుడు ఒక వర్గాన్ని విమర్శిస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యేని విమర్శిస్తున్నప్పుడు అక్కడ జరిగేటువంటి పరిణామాలు ప్రజలు కాదు కదా. అంటే ప్రజలే అడ్డుకున్నట్లు వచ్చింది కదా. మీడియా ఇప్పుడు చూడు, నీ నోటి నుంచి ఏది వస్తే అది సత్యం కాదు కదా. అది ఒక క్రియేషన్ ఆఫ్ ద థింగ్. అంటే అక్కడ లేకపోయినా కానీ మీడియా క్రియేట్ చేస్తుంది అంటారా? న్యాచురల్ కదా. ఇప్పుడు కొన్ని సీన్లు సన్నివేశాలు క్రియేట్ చేసుకోవచ్చు. బూర్నర్సే గౌడ్ వస్తే భయం, ఓడిపోతామనే భయం తోని కొన్ని సన్నివేశాలు క్రియేట్ చేస్తారు కదా. మీకు తెలియదా ప్లాంటర్ స్టోరీస్? మీకు తెలియదా? నేనేమో అలాంటికి అలవాటు ఉందని కాదు. నేను ఒక డెవలప్మెంట్ పొలిటీషియన్ కాబట్టి అలాంటి అలవాట్లో ఉన్నాను. నేను చేయదలుచుకుంటే అట్లా 100 చేయగలను, అంతకంటే ఎక్కువ చేయగలను. కానీ వాట్ ఈస్ ద యూస్? ప్రజలకి ఏమొస్తుంది? నేను ఒక డాక్టర్ని చేపట్టి మనం చేస్తే పేషెంట్కు లాభం కావాలి, నష్టమైతే కాకూడదు. సో దట్ ఈస్ మై యాటిట్యూడ్ పొలిటిక్స్లో కూడా. అంటే వాళ్ళకి ఇప్పుడు లాభం జరిగిందంటారా? ఎవరికి? ఇప్పుడు మీ మీద ఇట్లా మిమ్మల్ని రాజకీయంగా అడ్డుకుంటున్నారని ఎక్కడంటే ఆ రోజు పార్టీ మారినాక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక క్రియేట్ చేస్తారు కదా సీను, అంతే. అలా వాళ్ళందరూ కొట్టుకపోయారు కదా, 20, 30, 50 వేల ఓట్లతో కొట్టుకపోయారు కదా. నా యొక్క నేనే అని చెప్పలేను, కానీ నాలాంటి వ్యక్తులు ఆ పార్టీని వీడి ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టడంతో పోయారు. బూర్నర్సే గౌడ్ ఒక మాట చెప్తే వాల్యూ ఉంది. ఈరోజు సొల్లు కబుర్లు చెప్పను, నేను ఎప్పుడు సబ్జెక్టే చెప్తాను. అంటే మిగతా వాళ్ళందరూ సొల్లు కబుర్లు చెప్తారు, చాలా మంది చెప్తారు. ఎవరు? కొంతమంది పేర్లు చెప్పండి. పేర్లు నేనేం చెప్తా? చాలా మంది అన్నారు కదా సార్, కొంతమంది పేర్లు చెప్పరా? నేను ఎందుకు చెప్తా? ఇప్పుడు నా నైజం అని కాదు కదా. సొల్లు కబుర్లు చెప్పేటప్పుడు చాలా మంది ఉంటారు. నేను ఏదైనా చెయ్యగలిగి చెప్తా, చేసింది చెప్తా. దట్ ఈస్ మై యాటిట్యూడ్. వేరే వాళ్ళని సిద్ధాంతపరంగా విమర్శిస్తా, కానీ ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించదు. 9,000 కోట్లు తీసుకొచ్చినారని అన్నారు కదా, ఈ 9,000 కోట్లతో మీరు చేసిన అభివృద్ధి ఏంది? రాసుకో మీరు. నెంబర్ 1,
మీరు హైదరాబాద్ నుంచి గట్కేసర్ దాటితే మా కాన్స్టిట్యూన్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ ఓకే. 1400 కోట్లు ఒంటి చేత్తోంది. యాజ్ అ డాక్టర్ ఉన్న కాబట్టి అడ్వాంటేజ్. ఓకే. తర్వాత నెక్స్ట్ మీకు వచ్చేది పాస్పోర్ట్ కేంద్రం వస్తుంది భువనగిరిలో. ఇదివరకు సికింద్రాబాద్ లో పడిగాపులు కాసేది, తీసుకొచ్చాను. దట్ ఈస్ మై అచీవ్మెంట్. ఓకే. నెంబర్ 3 వివేరా హోటల్ ఉంటుంది రైట్ సైడ్, దానికి ఎదురుగానే కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. అవును. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హేమీ ఎంపీలు ఉన్నా కూడా ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం నేను తీసుకొచ్చాను. 2017 నుంచే అది నడుస్తుంది. ఓకే. ఐఎమ్ టెలింగ్. అంటే ఇప్పటి వరకు దాదాపు 16 ఎంపీలు ఉన్నారు, 15 ఎంపీలు ఎవరు తేలేదు. 4th అంటే వాళ్ళు ఏం చేయలేదంటారా? లేదు, అంటే తేలేదని వాళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇవి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మీరు తీసుకొచ్చారు ఇవి. నాగేష్ అదే కదా, ఏదైనా కొలమానం ఉంటుంది. ఓకే. కొలమానం ఉంటుంది ఏదైనా కూడా. ఇప్పుడు మోడీ గారి హయాంలో రామాలయం కట్టారు, అవును. మోడీ గారి హయాంలో ఆర్టికల్ 370 రద్దయింది. ఓకే. సో దే ఆర్ ద సిగ్నిఫికెంట్. కొన్ని యాదృచ్ఛికంగా అవుతాయి. 4 మీకు పెంబర్త్ వస్తుంది లెఫ్ట్ సైడ్ జనగాం దగ్గరికి, 2 కోట్లతోని దానికి ఇంతవరకు ఎవరు చేయలేదు. స్ఫూర్తికి పథకం, ఓకే. హ్యాండ్లూమ్ క్లస్టర్. అదే విధంగా మీరు లెఫ్ట్ తీసుకోండి, ఈ జనగాం నుంచి లెఫ్ట్ ఓకే. చిర్యాల పోతుంది. 100 బెడెడ్ MCH హాస్పిటల్, మాతా శిశు హాస్పిటల్. ఓకే. కొద్దిగా చర్యాల దగ్గర పోతే మీకు లెఫ్ట్ సైడ్ చర్యాల పెయింటింగ్ చాలా ప్రసిద్ధమైంది. ఓకే. దానికి ఒక భవన్ తెప్పించాను. దానికి కొద్దిగా రైట్ సైడ్ లోపల పోతే పాలిటెక్నిక్ కాలేజ్ తెప్పించాను. సో అదే కాకుండా ఎక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ? మా చర్యాల మంచూరియాల చర్యాల లాస్ట్ సిద్దిపేట జిల్లా ఉంటుంది, బార్డర్ మాకు. అది చాలా పెద్ద కాన్స్టిట్యూన్స్ నాది, 6 జిల్లాలలో ఉంటుంది. అదే కాకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 2000 కిలోమీటర్ జాతీయ రహదారులు ఉంటే కేవలం భువనగిరికి 524 కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, అంటే రాజకీయ నాయకుడికి ఒక నిబద్ధత ఉండి చేయాలని ఉంటే చాలా చేయొచ్చు. యాదాద్రి భద్రాద్రి అని ఒక రోడ్డు నేను సెంటిమెంట్తో కొట్టాను గడ్కరీ దగ్గర. ఓకే. సరే యాదాద్రి ఉంది, భద్రాద్రి, దానికి ఒక మంచి రోడ్డు ఉంటుంది అని సెంటిమెంట్తో, అది అవసరం కూడా లేదు. గౌరెల్లి ఓఆర్ఆర్ దగ్గర నుంచి ఒలిగొండ కొత్త రోడ్డు, మీకు తెలుస్తుంది, ఇది అక్కడే అనుకుంటా ఖమ్మం కదా. మళ్ళా తిరుమలగిరి స్ట్రైట్ లైన్ గీసినట్టే ఉంటుంది. తొర్రూరు, మహబూబాబాద్, కొత్తగూడెం, భద్రాచలం. ఇప్పుడు భద్రాచలం నుంచి రావాలన్నా కానీ అదే అవుతుంది, అది ఇప్పుడు రోడ్ అవుతుంది. అదే చాలా అంటే స్ట్రైట్ వచ్చేస్తుంది. లేకుంటే నువ్వు సూర్యాపేట నుంచి అట్టు రావాలి, లేకుంటే వరంగల్ పోయి గిట్ల రావాలి, స్ట్రైట్ వస్తుంది. అంటే అది ఒక సెంటిమెంట్, ఒక సెంటిమెంట్తో కొట్టాను. మరి తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఇండస్ట్రియల్ పార్క్ మన దండుమల్కాపూర్ చౌటుప్పల్లో 400 ఎకరాల్లో కేటీఆర్ గారికి సహకరించి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం లేకుండా ల్యాండ్ చేపించాం దాన్ని. ఈరోజు వర్కింగ్ ఆల్మోస్ట్ 70 యూనిట్స్ వచ్చాయి. అదేవిధంగా నేను నాకు ఒక డ్రీమ్ ఉండే, మన తెలంగాణకు పోర్టు లేదు కదా, పోర్టు మన సముద్రం లేదు, పోర్టు లేదు. అంటే అయితే మన దక్కన్ పీఠ భూమి కాబట్టి ఇప్పుడు నదులు కూడా మనకి బయట నుంచి మధ్యలో వస్తాయి. ఇంటర్స్టేట్ మన కష్టం అదే కదా, ఎప్పుడు పంచాయతీ అదే కదా. ఇటు కృష్ణా ఆంధ్రప్రదేశ్తో, గోదావరి మహారాష్ట్రలతో కూడా. అక్కడ వచ్చిన డ్రై పోర్ట్ శాంక్షన్ చేపించిన, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి చెట్యాల్లో అది శాంక్షన్ చేపించాను. నాకు కళ ఉండే, అది అఫ్కోర్స్ నెరవేరలేదు. హైదరాబాద్, అమరావతి, మచిలీపట్నం హ్యామ్ ఎక్స్ప్రెస్ వే HAM కేసీఆర్ నాని ఉండే ఎంపీ అప్పుడు, ఆయనతో నాని ఇది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించి చేశాను. కానీ సరే అప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇష్టం లేదు, సహకరించలేదు. సరే అది కోల్డ్ స్టోరేజ్లో పడ్డది. అంటే ఇవన్నిటిని కలుపుకుంటే తక్కువలో తక్కువ 9,000 కోట్లు అవుతుంది. ఇమాజిన్. ఈరోజు నువ్వు భువనగిరిలో ఎవరినన్నా అడుగు, డాట్సాపే పాపం ఉండబట్టి ఎయిమ్స్ తెచ్చిండు, డాట్సాప్ ఉండబట్టి ఈరోజు పాస్పోర్టు పోవాలంటే హైదరాబాద్ వాళ్ళు వచ్చి భువనగిరిలో చేయించుకుంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో రష్, గేట్ టికెట్ అయితే డైరెక్ట్. అంటే ఆ ఒక నాదేంది ఇప్పుడు నాది ఒక్కటే సింపుల్. నాగేష్, మీకు మహేష్ బాబు సినిమా ఉంది కదా ఒకటి, పోకిరి, ఎప్పుడు వచ్చావు కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా, నాది అదే. ఎన్నిసార్లు ఎంపీ అయినావా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినావా కాదు, ఏం చేసినావు. ఫలానా బోర్నర్ సగ టైంలో ఇది అయింది చాలు, ఎయిమ్స్ ఒకటి చాలు నా జీవితానికి. అక్కడ పోయినప్పుడల్లా ఫలానా డాట్సాప్ ఉండే చేసిండు అనేది ఒక పేరు ఉంటుంది కదా. ఇంకా మీరు పార్లమెంట్లో లేవనెత్తినటువంటి సమస్యల్లో ఇంకేమన్నా కావాల్సినవి మిగిలిపోయి ఉన్నా మీ హయాంలో? చాలా ఉన్నాయి. నేను నువ్వు ఒకసారి గూగుల్ చేయి, పార్లమెంట్ 56 డిబేట్లో పాల్గొన్నా.
ఫస్ట్ టైం ఎంపీ, ఫస్ట్ టైం ఎంపీ. ఓకే. అండ్ 11 ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ ప్రవేశపెట్టిన. నేను కర్మయోగిని. ఐ డూ 100% ఆర్ ఐ డోంట్ డూ. ఓకే. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేది బీసీలకు సంబంధించింది రాజ్యాంగ హోదా 23 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటుంది. మరి మీరు ఏం చేయలేదు కదా సార్, మీరు ఒక బీసీ ఎంపీగా ఉండి బీసీల కోసం ఏం చేసిండ్రు? ఇదే కదా చేసేది, ఇంకేం చేయాలి? ఇదంతా మీ నాది ఆస్తి పని చేయాలన్నా? నా దగ్గర ఉన్నది ఎంత, నేను ఆపరేషన్ చేస్తాను, సంపాదిస్తా, పోయి అక్కడ ఖర్చు పెడతా. ఎక్కడ ఖర్చు పెడతారు? పార్లమెంట్లో. అంతే కదా. ఇప్పుడు చాలామందికి తెలియదు ఒక రాజకీయ నాయకుడికి ఎంత ఖర్చు ఉంటుందో. ఓసారి జర్నలిస్టులు కానీ కామన్ పీపుల్ కానీ ఒక వారం రోజులు ఉండాలి. ఓకే. ఒకసారి ఉదయం లేస్తే కారు ఎక్కితే డీజిల్ ఎంత అవుతుంది, పెట్రోల్ ఉంటుంది, టీం ఎంతమంది ఉంటారు, ఎక్కడ పోయినా చచ్చినా బతికినా 5,000 10,000 ఇవన్నీ లెక్క తీసుకుంటే ఇవన్నీ ఏంటంటే దీనికి ఒక ప్యాషన్ ఉండాలి. డబ్బులు అనుకుంటారు రాజకీయ నాయకులు 95% సంపాదించారు, ఒక 5%కే ఆపర్చునిటీ ఉంటుంది. మీరు ఆర్థికంగా మొత్తం కోల్పోయిన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన ఉద్యమంలో కోల్పోయి అని నేను ఫీల్ కాలే. కోల్పోయినా కూడా రాజకీయాలకు వచ్చాను, ఉద్యమకాలకు వచ్చాను, బై ఇంట్రెస్ట్ వచ్చాను. నేను ఎప్పుడు నెగిటివ్ మాట్లాడను. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత సంపాదించారంటే? -100 crores, 100 కోట్లు ఆస్తులు అమ్ముకున్నా. ఆస్తులు అమ్ముకున్నారా? ఎక్కడ అమ్ముకున్నారు? ఇక మాకు ఉన్నది ఏముంది, యాజ్ అ డాక్టర్ సంపాదించింది ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసినాము. ల్యాండ్స్ ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కదా, ఓ 10-15 ఎకరాలు ఉన్నది అమ్ముకోవటం. ఇంట్లో వాళ్ళు ఏడుస్తుంటారు మమ్మల్ని రోడ్లో పెడతామని. బట్ ఎనివే మాకు వృత్తి ఉంది కాబట్టి ఏ రోజైనా. రాజకీయ నాయకులు అందరూ భలే ఇయ్యే చిలకమ్మ కవర్లు చెబుతారేం సార్? నాకు అర్థం కాదు. అందరూ నువ్వు తీసుకోరాదు సార్. మీరు బీఆర్ఎస్లో కూడా ఎంపీ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్నారు మొత్తం, ఒక రాక్షసుడు వచ్చి మొత్తం బీఆర్ఎస్ సొమ్ము మొత్తం తీసుకుపోయిండు అన్నట్లు కొన్నిసార్లు మీరే మాట్లాడినటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. మీరు అప్పుడు బీఆర్ఎస్ టైంలో ఎంపీగా ఉన్నారు, మీరేం సంపాదించలేదంటే ఎట్లా నమ్మాలా? ప్రజలను అడుగు తెలుస్తుంది. ప్రజలకేం తెలుస్తుంది సార్? ప్రజలకి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు మీరు తెచ్చిన 9,000 కోట్లలో ఒక 10 కోట్లు, ఒక 20 కోట్లు అట్లా కూడా సైడ్ చేసుకోలేదు? చిన్న అమౌంట్, చాలా చిన్న అమౌంట్. చిన్న అమౌంట్ కాదు, చిల్లి గవ్వ కూడా. నాది ఆ మెంటాలిటీ కాదు. మనం కర్మయోగి చేస్తాం. నేను ప్రొఫెషనల్ డాక్టర్ని. ఈరోజు కూడా పోయి హాస్పిటల్లో కూర్చుంటే నేను అన్ని సంపాదించుకోగలను, నాకు ఆ ధైర్యం ఉంది. సో ఐ డోంట్ కేర్. నేను సంపాదన కావాలంటే హాస్పిటల్లో కూర్చుంటే వస్తాయి కదా, ఇక్కడ పోయి ఆడుకోవటం ఎందుకు? నేను నిజంగా సంపాదించాలంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఒక 6 hours కంటిన్యూస్ హాస్పిటల్లో కూర్చుంటే ప్రజలకు, పేషెంట్లకు ఇంకా నమ్మకం ఉంది నా మీద. రోజు 2 ఆపరేషన్ చేసుకుంటే 1,00,000 వస్తాయి కదా ఒక్క రోజుకు. ఈ రోజు కూడా వస్తాయి, నాకేం ప్రాబ్లం లేదు. అంటే ఈ రోజు టైం వేస్ట్ అవుతుంది అంటారు వేరే? మాది నేను టైం వేస్ట్ కదండి, బై చాయిస్ వచ్చాను కదా. అర్థం చేసుకో మీరు. 95% ఆఫ్ ద పొలిటీషియన్స్ ప్యాషన్, ఇది ఒక అడిక్షన్. నీకు చెప్తున్నా కదా. ఎట్లయితే డాక్టర్కు కొందరు సంపాదన ఉంటుంది, కొందరికి చుట్టూ పేషెంట్లు ఉండాలి, పిచ్చిలేస్తుంది. అట్లనే పొలిటీషియన్ కూడా ఏదో పని ఉండాలి. మీరు అనుకుంటారు 5% కూడా సంపాదించారు. అందరూ ఆస్తులు అమ్ముకొని పెట్టేటోళ్ళు మ్యాక్సిమం ఉంటారు. కొన్నిసార్లు ఇప్పుడు మీరు అన్నారు బీఆర్ఎస్లో, నేను గతంలో రాజకీయ పార్టీలో 5-6 సార్లు ఎంపీ ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నోళ్ళు కూడా ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి, తెలుసు కదా. మరి గతంలో ఉన్నటువంటి మన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అసలు స్కూటర్ కూడా లేని వాళ్ళు పెద్ద పెద్ద ప్యాలెస్లు ఇవన్నీ కట్టుకున్నారు. నేను ఆ లిస్ట్ నేను లేదు కదా. అక్కడ ఏమైంది, లేనోడు ఉన్నోడు అయిండు, ఉన్నోడు లేనోడు అయిండు. సింపుల్. మీ రాజకీయ సిద్ధాంతం ఏంటి సార్ అసలు? నాదొక్కటే నాగేష్, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటే, అందరూ బాగుండాలి. దట్ ఈస్ మై సింపుల్ పిల్లర్. మంచి ఇల్లు ఉండాలి, మంచి భోజనం ఉండాలి, పిల్లలు మంచి చదువు ఉండాలి, మంచి ఇల్లు, ఇంటి ముందర కారు ఉండాలి. అంటే నాదేంటంటే అందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే నా యొక్క మూల సిద్ధాంతం, ఫండమెంటల్ సిద్ధాంతం. ఇక నేను చేసే ప్రతి యాక్టివిటీ దాని మీదనే ఆధారపడి. అసలు మీరు బీజేపీలోకి రావడానికి మీకు దారి చూపించింది ఎవరు? దారి అంటే ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ గారితో నాకు ఉద్యమ అనుబంధం ఉంది. వారి నుంచే కొంత పాలిటిక్స్ నేర్చుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు సీఎం అయిపోయాక మారిపోయారు. ప్రజలకు అందుబాటులో లేదు, మాకు అందుబాటులో లేదు.
సమస్యలు చెప్పుకుందామంటే వినే ఓపిక కానీ అవకాశం వారికి లేదు, ఇవ్వటం కానీ లేదు. ఓకే. అలాంటప్పుడు ఒక మళ్ళీ నా ఎంపీ అయితే మళ్ళీ ఖాయమే, అది ప్రాబ్లం లేదు. ఒక ఎంపీ సీట్ కొరకు లైఫ్ ఏముంది, నేను బూర్నర్ సైగౌడ్ నేను అంతరాత్మని అడిగిన ఏముంది, నువ్వు ఎంపీ అయితేంది ఎంపీ కాకపోతే రేపు పోయినాక ఏం చేస్తారు, మాజీ ఎంపీ బూర్నర్ సైగౌడ్ పోయిండని పేపర్లు వేస్తారు, అంతే కదా. అంతే. ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎందుకు, బతికిదాని రోజులు ప్రజలకు ఏదన్నా చెయ్యాలి కదా అనే ఉద్దేశం. అక్కడ ఏం చేయలేను, చేయడానికి మరి కేసీఆర్ గారు అవకాశం ఏమి ఇవ్వట్లేరు, కనీసం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళందరూ సహకరించారు. ఎయిమ్స్ అంతా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారు కదా. అప్పుడు నేను ఎప్పుడు టీఆర్ఎస్ ఎంపీ అని చూడలేదు. మరి డాక్టర్ హర్షవర్ధన్ గారు కానీ, నడ్డా గారు కానీ, గడ్కరీ గారు కానీ, జావేద్కర్ గారు కానీ, మోడీ గారు కానీ, వీళ్ళందరూ డెవలప్మెంట్ వర్కులు సహకరించారన్న కృతజ్ఞతతో వెళ్ళాను. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ప్రాబబ్లీ బీజేపీ వస్తే అక్కడ కేంద్రంలో ఎట్లా బీజేపీ ఉంది, రాష్ట్రంలో ఇంకా డెవలప్మెంట్ బాగా అవుతుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది, కానీ అదర్వైజ్ నథింగ్. అంతేనా, లేకుంటే బీజేపీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎల్లగొడితే వచ్చారా? బీఆర్ఎస్ ఎల్లగొట్టడం ఏమంటే నేను చెప్పి వచ్చినా కదా. చెప్పి వచ్చారా? వచ్చాను. ఎట్లా చెప్పారు అసలు మీరు? కేసీఆర్ అంటే కొన్నిసార్లు మీరు మాట్లాడింది ఏంటంటే, నాకు అసలు కేసీఆర్ని కలవనీకే అవకాశం దొరుకుతలేదు, నేను కుటుంబ సభ్యులు చెప్పే వచ్చాను, అలాంటి సందర్భంలో చెప్పే వచ్చాను కదా. నేను పోవటానికి కారణాలు ఇదని పెద్ద లెటర్ రాసిన కదా, అది సంచలనం కాలే ఇంటర్నేషనల్గా. అవునవును. అందరు చాలామంది ఏడ్చారు. అంటే నేను నా గురించి పెద్దగా చెప్పట్లే, నేను ఏదైనా కూడా మనసుతో పనిచేస్తాను. నా ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వర్క్ విత్ ద బ్రెయిన్, ఐ వర్క్ విత్ ద హార్ట్. అది యాజ్ అ పొలిటీషియన్ తప్పేమో, నేను ఏంటంటే కొంచెం సెంటిమెంట్గా పనిచేస్తా. నేను మనసుతో రాశాను ఆ లెటర్, సార్ మీరంటే గౌరవం, కానీ మీరు చేస్తుంది తప్పు, ఇట్లా చేయటం తప్పు, ఇందుకు కారణం వీడుతున్నాం, మీ మీద గౌరవం ఉంది అయినా కూడా వీడుతున్నాం. మరి సంచలనమైంది, చాలామంది ఏడ్చుకుంటూ ఫోన్ చేశారు. అంటే కేసీఆర్ గారు ఉద్యమ టైంలో ఆస్తులు అమ్ముకొని ఉద్యమానికి పెట్టిన వాళ్ళు, గంటలు రోజుల పడి కేసీఆర్తో కలిసి భోజనం చేసిన వాళ్ళు, కనీసం 9 ఏళ్ళు కేసీఆర్ని చూసే అవకాశం దొరికినప్పుడు ఏడ్చుకుంటే సార్ మీ లెటర్ చూస్తుంటే అయితే కన్నీళ్ళు వచ్చినాయి. అంటే నగేష్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పుట్టినోడల్లా గిట్టక మానదు, అంతే కదా. మనం ఏం చేస్తాం అనేది మిగిలిపోతుంది, మంచా చెడ. దట్ సింపుల్ ఫిలాసఫీ, నాకు అస్సలు కాంప్లికేటెడ్ లైఫ్ ఫిలాసఫీ లేదు. ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఎవ్రీథింగ్. మీకు బీఆర్ఎస్ పార్టీలో ఒక అవమానం జరిగిందంటే ఏంటి సార్ అది? వ్యక్తిగత అవమానం నేను ఎప్పుడు భరిస్తాను, వ్యవస్థ అవమానాన్ని భరించలేదు. వ్యవస్థ వర్గ అవమానాన్ని భరించలేదు. బీసీలకైతే తీవ్రమైనటువంటి అవమానం బీఆర్ఎస్లో వివక్ష జరిగింది. అవమానానికంటే బీసీలని కాదు, ఎస్సీలని కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ నేను భరించలేదు. ఎందుకు చెప్పు నాగేష్, నేను ఒక డాక్టర్ని, అంత అవమానపడకుండా అక్కడ పాకులాడకుండా ఉండు ఎందుకు? ఆత్మగౌరవం లేని దగ్గర, గౌరవం లేని దగ్గర కమ్అవుట్. లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ దట్. మరి అసలు ప్రజలకు ఎంతో చేయొచ్చు, నువ్వు పొజిషన్ లేకుండా కూడా చాలా చేయొచ్చు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మీకు బీసీలు గుర్తు రాలేదు, బీజేపీ వచ్చిన తర్వాత గుర్తొచ్చారంటే? ప్రతి ఒక్కరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఏ రోజు బీసీల వాయిస్ వినిపించేది అంటే ధైర్యంగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా, బీసీ అని కాదు అన్ని వర్గాల గురించి, పేద అట్టడుగు వర్గాల గురించి వినిపించేది ఓన్లీ బూర్నర్ సైగౌడ్. ఎందుకంటే నాకు భయం లేదు, ఈ పదవి వస్తుందో, ఈ పదవి రాదు, ఇది అడగటం వల్ల కొంత ఎవరన్నా నొచ్చుకుంటారేమో, ఐ డోంట్ కేర్. దేవుడు ఒక్కటే కదా లైఫ్ ఇచ్చింది, 10 దశావతారాలా, ఓన్లీ 1 అవతార్. ఈ అవతారాలని అన్ని చేయాలి కదా. అంటే బీజేపీలోకి పోయిన తర్వాతేనా సార్ మీ అన్ని సామెతలు చెప్తున్నారు? అంతకుముందు చెప్పిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు ఓపెన్ అయినా కదా. అంతేనా? అప్పుడు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు ఓపెన్ అయ్యారా? ఓపెన్ అయ్యారు కదా. ఓకే. ఏమో బీజేపీ పోయిన తర్వాత నీళ్లు పడ్డాయేమో కొంచెం. అఫ్కోర్స్ పార్టీని గౌరవిస్తాను, పార్టీ మూల సిద్ధాంతం గౌరవిస్తాను, అంత్యోదయస్కి ఏదైతే మూల సిద్ధాంతం గౌరవిస్తాను. నేను బై చాయిస్ పోయాను. నేను పోయినప్పుడు నాకేమన్నా ఇక్కడ పదవి వచ్చిందా, ఇక్కడ ఏమైనా ఎంపీ సీటా, లేకుంటే ఏమన్నా రాజ్యసభ మెంబరా, మన్నా మశానమా? అధికార పార్టీని వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. నేనేమో అపోజిషన్ పార్టీ నుంచి అధికార పార్టీకి రాలే. ఇప్పటి కూడా బీజేపీ పార్టీ పైకి తేవడానికి శ్రమిస్తున్నాను. కానీ మరి అసలు బూరా నరసింహ గౌడ్ని బీజేపీ అధిష్టానం అసలు ఎందుకు నమ్మాలి సార్? బీజేపీ అనేది బిగ్ పార్టీ, అది
వర్క్ అదే దాని సెంటర్ వర్కింగ్ ఎట్లా ఉంటుందంటే ప్రతిదీ గమనిస్తారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎట్లా పని చేస్తున్నారు, దేశానికి పార్టీకి ఉపయోగపడే వాళ్ళని వాళ్ళే పికప్ చేసుకుంటారు. అందుకని నేను పని చేసుకుంటా పోతున్నా, పార్టీ సిద్ధాంతాలు, పార్టీ యొక్క అచీవ్మెంట్స్, పథకాలు చెప్పుకుంటా పోతున్నాను. అంటే మీరు చెప్తే ఇక నమ్మి మీకు టికెట్ ఇచ్చేయాలి, ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మి ఓట్లేసేయాలి, ఇవన్నీ జరగాలంటారా కంపల్సరీ? ఇప్పుడు నమ్మకంతోనే కదా పాలిటిక్స్ కానీ, పర్సన్ కానీ, బిజినెస్ కానీ, పెట్టుబడి నమ్మకమే కదా, నమ్మకంతో నడుస్తుంది, క్రెడిబిలిటీ. ఇప్పుడు ఈరోజు ఉన్నారు భువనగిరి పార్లమెంట్ ప్రజలు, మేము తప్పు చేసినాం, డాట్సాప్ ఉన్నప్పుడే ఇంత పని అయింది, తర్వాత జీరో డెవలప్మెంటు, ఒక్క వరకు కాలేదు అనేది వాళ్ళలో అంతర్మతం వస్తుంది కదా. ఎప్పుడైనా ఉన్నదాని విలువ లేనప్పుడే, పోయినప్పుడే తెలుస్తుంది. సో అదంతా గడిచిన ఘట్టం గడతాం. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు గెలిస్తే నా దృష్టిలో కేంద్రంలో ఎట్లాగో మోడీ గారు వస్తారు కాబట్టి అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తెచ్చే అవకాశం ఉంటుంది. దట్ ఈజ్ మై ఓన్లీ కన్సర్న్. నేను ఎప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని పనిచేసాను కాబట్టి తెలంగాణ ఈజ్ ఫస్ట్, నేషన్ ఈజ్ ఆల్సో ఫస్ట్, అందులో తెలంగాణ ఆల్సో ఈజ్. అంటే మీరు చేసినంత పని ఇంకా నా తర్వాత ఏ నాయకుడు చేయలేరు అన్నట్లు మీరు చెప్తున్నారు సార్. చెయ్యలేరు అని చెప్పట్లేదు, చెయ్యలేదు లేదంతే. ముందు వచ్చి చేస్తారేమో తెలియదు. ఓకే, ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు అయితే ఎవరు చేయలేదు. మీరే గ్రేట్. నేను గ్రేట్ అని చెప్పట్లేదు, చేశానని చెప్తున్నా. ఓకే, నేను ఎప్పుడు గ్రేట్, అది నా బాధ్యతగా ఫీల్ అవుతాను నేను. మరి ఎందుకు సార్ మరి భువనగిరి జిల్లాలో చాలా మందిని నేను అడిగినప్పుడు ఏంటంటే ఆయన పేరుకే ఎంపీ, ఆయనతో ఏం పని కాదని అంటారు. ఇక మీరు ఎవరిని అడిగారో ఏమడిగారో కానీ ఓకే, ఈ రోజు గల్లీలో అయినా ఢిల్లీలో అయినా ఉండేది బోర్నర్సాయి గౌడే. రోజుకు ఒక 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు తిరిగేది బోర్నర్సాయి గౌడే. అది అందరికీ తెలుసు. సరే సార్, నెక్స్ట్ ఇప్పుడు మీరు మన కేసీఆర్ని అసలు ప్రగతి భవన్ మరి మీరు కేసీఆర్ని ప్రగతి భవన్ మెట్లు కూడా దొక్కనేనని చెప్పేసి మీరు మాట్లాడారు కదా, అదే నిజమైపోయింది. మీరు ఎట్లా ఇప్పుడు నాగేష్, ఇప్పుడు కేసీఆర్ గారు సీఎం పదవిగా ఓడిపోయారు, దట్ ఈస్ గాన్. ఇక మనం ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు ఎక్కువ మాట్లాడటం నా దృష్టిలో సమంజసం కాదు. పోరాడటం వేరు, ఆయన శక్తివంతంగా ఉన్నప్పుడు పోరాటం అది ధైర్యం. వారు పదవి పోయినప్పుడు కూడా ఆయన గురించి ఊరికే పదే పదే మాట్లాడుకోవటం కూడా సమంజసం కాదు. వారు ఇది అయిందనే కదా పోయింది, ప్రజలు తిరస్కరించారు. దాని మీద మళ్ళీ మనం ఎందుకు, ఎప్పుడైనా కూడా వర్తమానం భవిష్యత్. మీరు అసలు బీఆర్ఎస్ మీద కోపంతోనే కదా సార్ బయటకు వచ్చింది? నేను బీఆర్ఎస్ మీద కోపం ఏం లేదు, కేసీఆర్ మీద కూడా కోపం లేదు. పాలసీ మీద నా యొక్క డిఫరెన్స్ విభేదించాను. ఎవరు ఏం చెప్పినా కూడా అది కేసీఆర్ పార్టీ, అది బీఆర్ఎస్ పేరు పెట్టుకో, టీఆర్ఎస్ పేరు పెట్టుకో, ఇంకేదైనా పేరు పెట్టుకో, ప్యూర్లీ కేసీఆర్ పార్టీ. ఆయన విధానాల్లో నాకు నచ్చినప్పుడు అణిగిమణిగానే ఉండాలి, అంతే కదా. అక్కడ ఉండి ఊరికే ఏడ్చుకుంటూ ఉండటం ఎందుకు చెప్పరాదు? 4 గోడల మధ్య ఏడ్చుడు ఎందుకు, బయట వచ్చి పొడుగుడు ఎందుకు? చాలా మంది మీ టీవీల మీద పొగుడుతారు కదా, వాళ్ళంతా డ్రామా. ఇప్పుడున్న అంత డ్రామా. నేను చెప్తున్నా కదా, 4 గోడలు తిడతారు, బయట పొగుడుతారు, అంత డ్రామా. నాతో కాదు, విభేదించాను, బయటకు వచ్చాను. ఇంకా అది క్లోజ్ చేయబట్టి ఇప్పుడు నేను బీజేపీ నాయకుడిని, దయచేసి కేసీఆర్ నాయకుడిని, బీఆర్ఎస్ నాయకుడిని కాదు. అట్లాగా సార్, మీరు ఉద్యమం టైం నుంచి ఉన్నారు కాబట్టి, మీరు ఉద్యమంలో కలిసి పని చేశారు కాబట్టి ఎంతో కొంత అభిమానం ఉంటది, ప్రేమ, ఇట్లా ద్వేషం, ఇట్లా అన్ని ఉంటాయి కదా సార్. ద్వేషం ఎప్పుడు లేదు. మీకు ఏంది అసలు పరిస్థితి అని చెప్పేసి అడుగుతున్నాను. ద్వేషం ఎప్పుడు లేదు, అభిమానం ఎప్పటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంటది. ఇప్పుడు కూడా అభిమానానికి పేరు. ఒకవేళ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే మళ్ళీ బీఆర్ఎస్ లో పార్టీ పోతారా? నేను మళ్ళీ అదే చెప్పాను, నేను పాలసీని విభేదించాను కానీ కేసీఆర్ విభేదించాను. ఆయన మారాడు. చివరికి మీరు అంటే బీజేపీ మీద ప్రేమతో అది నచ్చగా మీ అంటే ఒకటి చూడు, బీజేపీ వల్ల నా భువనగిరి పార్లమెంట్ లాభపడ్డది. రేపు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇక్కడ వస్తే అనేది విశ్వ ప్రయత్నం చేశాను. 1 year త్రికరణ శుద్ధితో పనిచేశాను. కానీ దురదృష్టవశాత్ అసెంబ్లీలో జనం కాంగ్రెస్ పట్టం కట్టారు. పార్లమెంట్లో అయినా కూడా అత్యధిక ఎంపీలు గెలిస్తే రేపు మోడీ గారిని మేము అడిగే అవకాశం ఉంటుంది, ఫేస్ ఉంటుంది కదా. ఇప్పుడు 10 సీట్లో 12 సీట్లు వస్తే మోడీ గారినో, అమిత్ షా గారినో, నడ్డా గారినో, ఇంకో నాయకులను, అరే మా ప్రజలు ఇంత వేశారు పార్లమెంటు నుంచి, మాకు ఐఏఎం కావాలి, లేకుంటే జాతీయ హోదా కావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టు మీ యొక్క సహకారం కావాలి,
లేకుంటే ట్రిపుల్ ఐటీస్ ఇంకా 2-3 కావాలి, ఎన్ఐడి కావాలి, డిఫెన్స్ ఇండస్ట్రీ క్లస్టర్ కావాలి. ఇవన్నీ అడగటానికి ఒక ముఖం జల్లుతుంది కదా. అవును. నాలాంటి వాడికి నాకు బిజినెస్ లేవు, కాంట్రాక్టులు లేవు, మన లేవు, మశాన్ లేదు, ఫ్రీ బర్డ్. మరి మీరు అసలు ఒక ఎంపీ అయి ఉండి సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ కోసం ఎందుకు? అరే నేను అసలు మీరు తక్కువ, మీరే క్యాండిడేట్ చేస్తారు, మీరే టికెట్ ఇప్పియరు, మీరే కనిపిస్తారు. నేను ఎప్పుడు సూర్యాపేటని ఆశించలే, అసెంబ్లీ చేయాలని కోరుకోలే. ఎందుకంటే పార్లమెంట్లో చేయాలని గతంలో ఎంపీగా అనుభవం ఉంది. గతంలో ఎంపీగా ఒక అపోజిషన్ పార్టీ ఎంపీగానే ఇన్ని చేయగలిగినప్పుడు సొంత పార్టీ ఎంపీ అయితే ఇంకెన్ని చేయొచ్చు. ఓకే, సింపుల్ లాజిక్. కేంద్ర మంత్రులతో మీ రిలేషన్ మంచిగా ఉందంటారా? అప్పుడే మంచిగా ఉంది. ఇప్పుడు ఇంకా బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీలో వచ్చాక ఎంపీ అయితే కదా ఇప్పుడు అక్కడ పోయేది. మామూలు ఎంపీ కాకముందైనా కానీ మీకు కేంద్ర మంత్రులతో రిలేషన్ అనేది మంచిగా ఉంటే మీకు టికెట్ రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది కదా. టికెట్ అనేది బై మెరిట్ వస్తుంది. ఓకే, టికెట్ అయితే మెరిట్ వస్తుంది. ఎట్లాగో పార్లమెంట్లో గెలవాలనుకుంటే డెఫినెట్లీ ఒక ఫేస్ వాల్యూ ఉన్న క్యాండిడేట్స్ని చూస్ చేసుకోవాలి కదా. నాకు ఆ నమ్మకం ఉంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఒకవేళ టికెట్ వచ్చినా కానీ 100% గెలుస్తాను నమ్మకం మీకుందా? నాకే కాదు, ఇతర పార్టీలకు ఉంది. అంతేనా? ఇతర ప్రజలకు ఉంది, ఇతర పార్టీ నాయకులకు ఉంది. అంటే మీ టికెట్ అనేది వేరే వాళ్ళకి త్యాగం చేయాల్సి వస్తే చేస్తారా? ఇప్పుడు త్యాగం చేయమంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ఏదైనా త్యాగం చేస్తా, ఒక వ్యక్తికి లాభం అయితే. ఇదేమో మనకు పార్లమెంట్కి సంబంధించింది. ఇక్కడ త్యాగాలు గీగాలు ఉండవు కదా. పార్లమెంట్కి సంబంధించింది. పార్లమెంటుకు బీజేపీ గెలవాలంటే బూర నరసింహ గౌడ్ ఉంటే అవకాశం ఉంటుంది. ఇక అందులో త్యాగాలు గీగాలు ఏముంటాయి? అంటే బూర నరసింహ గౌడ్ గారు కాకుండా మామూలుగా సంగినేనికి ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారని వార్తలు వచ్చినాయి ఇప్పుడు. ఓకే, నేను విన్నా అయ్యి. ఓకే, ఒక్కవేళ మీరు టికెట్ సంగినేనికి ఇచ్చి మీరు సంగినేనికి టికెట్ త్యాగం చేస్తారా అంటే? త్యాగాలు ఏముంటాయి? నువ్వు భలే ఉంటా. మీరు తప్పుకుంటారా? మీరు టికెట్ ఇచ్చేసి ఇప్పుడు టికెట్ ఇచ్చేది ఇబ్బంది అనేది హైకమాండ్ చేతిలో ఉంటుంది. ఓకే, అందులో త్యాగాలు ఇప్పుడు త్యాగం అంటే మనకై మనం చేసే త్యాగం, మనకై మనం చేసేది త్యాగం. మన చేతిలో ఏంది త్యాగం ఎట్లయితుంది? ఇప్పుడు మన కారు ఉంది, ఎవరికైనా ఇచ్చేస్తే అది త్యాగం. మనం నడుచుకుంటూ పోయి మన కారు అవతరికి ఇస్తే అంత పెద్ద హృదయం మనకేం లేదు. మీ టికెట్ మరి శ్యామ్ గారికి ఇస్తే గెలుస్తారు, ఇచ్చేసారా? అంటే మీరు చెప్తారా నాకు టికెట్ ఇవ్వద్దు శ్యామ్ గారికి ఇచ్చేసారా? నాగేష్, ఇదేం ప్రశ్న? నేను ఒక పొలిటీషియన్ని, ఒక ఎంపీని, మాజీ ఎంపీని, నేను అక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి అని నేను ఎందుకు చెప్తాను? నేనేమన్నా రిటైర్మెంట్ తీసుకొని ఉండలే కదా. అంటే నేనే ఎంపీ కావాలన్న స్వార్థం మీకుంది? స్వార్థం నాకేం లేదు. నా ప్రాంతం డెవలప్ కావాలని ఉంది. అందులో పదవి ఉంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్. నేను ఎయిమ్స్ తేవాలంటే ఓ ఎంపీ ఉంటే 10 మంది మంత్రులు కలిసి అంతేనే అవుతుంది కదా. వేరే వాళ్లకు పదవే లక్ష్యం, నాకు డెవలప్మెంటే లక్ష్యం, దానికి పదవి కావాలి. దానికి స్వార్థం కూడా అంటారు మీరు? స్వార్థం కానే కాదు, నా ప్రజలే నా స్వార్థం, అట్టడుగు వర్గాలే నా స్వార్థం. ఇక రాసుకో నువ్వు, అంతకంటే ఎక్కువ ఏం లేదు. నా ప్రాంతమే నాకు స్వార్థం. తెలంగాణలో ఎన్ని పార్లమెంట్ స్థానాలు మీరు గెలవబోతున్నారు? నిజంగా చెప్పాలంటే టార్గెట్ అయితే 10 ఉంది సార్. మీరు అంటే నిజంగా చెప్పాలంటే 17కు 17 గెలిచే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ వీ హ్యావ్ ఏ ఆర్గనైజేషన్. ఎందుకంటే మోడీ గారు ఓన్లీ భువనగిరి ఉండి పక్కన లేకుండా ఉండరు కదా, అంతర్యామి. సో మనం ఆర్గనైజేషన్ మేము సరిగ్గా చేసుకుంటే 17 కూడా టఫ్ ఫైట్ ఇచ్చే ఉంటుంది. బట్ టార్గెట్ ఏంటంటే 10 to 12 అయినా గెలవాలి. అంటే గతంలో 4 గెలిచినా ఇప్పుడు కంపల్సరీ కనీసం ఒక 10 అయినా గెలుస్తాను అంటున్నారా? 10 to 12, నాట్ ఓన్లీ 10. ఇప్పుడు నెక్స్ట్ మన కేసీఆర్ కిషన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నిన్ననే వచ్చిందనమాట న్యూస్లో. కిషన్ రెడ్డి గారు ఒక మాట ఏంటంటే, అది బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని. అంటే రెండిట్లో అసలు నాకేం అర్థం కాదు, మీరు చెప్పండి. బేసికల్ ఏంటంటే మన జరిగిన ఎన్నికలు నాగేష్ నెగటివ్ ఓటింగ్. కేసీఆర్ గారు అంటే భయం ఏర్పడ్డది ప్రజల్లో. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండొద్దని పడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో జరిగేది పాజిటివ్ ఓటింగ్, మోడీ గారు రావాలని. డిఫరెన్స్ అది. అక్కడ ఈ ఉన్న ప్రభుత్వం పోవాలని, ఇక్కడ ఉన్న ప్రభుత్వం 3వసారి రావాలని. ఇది పాజిటివ్ ఓటు, ఇది నెగిటివ్ ఓటు. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది, అంతే, కాంగ్రెస్ గొప్ప ఏం లేదు
అని అన్నారు. ఇప్పుడు మామూలుగా మీరు బీజేపీ నుంచి కూడా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ కొంచెం బలపడింది ఇంత ముందు కన్నా. మరి మీరు ఎందుకు కనీసం కూడా అంటే గెలవలేకపోయినారు అసెంబ్లీ స్థానాలు? అరే ఇప్పుడు అసెంబ్లీలో 8 గెలిచినాము, 19 చోట్ల సెకండ్ వచ్చినాము, 14% ఓట్ బ్యాంక్, 100% ఓట్ బ్యాంక్ పెరిగింది, 7%. దట్స్ అచీవ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1952 ఉన్నప్పుడు బీజేపీ అప్పుడు పేరు వేరేది ఉండే, 3% ఓటే ఉండే. మీకు తెలియదా? బీజేపీ ఫస్ట్ వచ్చినప్పుడు అవునవును, ఇప్పుడు బలపడిందని నేనే చెప్తాను కదా, 2 ఎంపీలు కదా. సో ఇది క్రమేణా పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అసెంబ్లీలో బీజేపీ గెలుస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ట్రెండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు కంపల్సరీ ఏది ఏమైనా ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, 5 ఏళ్ల తర్వాత డబుల్ అవుతుందని. మేము సరిగ్గా ప్రవర్తించి మీరు మంచిగా, ఎందుకంటే డెవలప్మెంట్ ఏదైతే ఉందో సరిగ్గా చేసుకొని సరిగ్గా ప్రచారం చేసుకుంటే 100% బీజేపీ నెక్స్ట్ అసెంబ్లీలో గెలుస్తుంది. అసలు తెలంగాణలో ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. ఏంటంటే బీఆర్ఎస్ని ఇటు బీజేపీని క్లీన్ స్వీప్ చేద్దామని మొత్తం ధీమాతో ఉంది. మీరేమంటారు? వాళ్ళు ఇప్పుడే ఆల్రెడీ క్లీన్ స్వీప్డ్, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఎట్లా చెప్తారు మీరు? అన్నీ నడుస్తున్నాయి కదా. ఏం నడుస్తుంది? ఇంతవరకు రైతు బందే పడలేదా? ఇంతవరకు ఇప్పుడు ఎంత 3 నెలలు అయింది. December 9th ఇస్తామన్నారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నడుస్తుంది. సో నీకు 6 నెలల తర్వాత సినిమా ఉంటుంది, చూడండి. మరి 6 నెలలు కాకముందు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? నేనేం విమర్శించలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా సార్, ఇంకా రైతు బంధు రాలేదు అని మెల్లమెల్లగా. అరే మెల్లమెల్లగా ఇది కావున పంచవర్ష ప్రణాళికనా, నీకు జీతం ఫస్ట్ పడాలంటే ఫస్ట్ పడాలి, రైతు బంధు పడాలంటే 2 కార్లకు 5-5 వేలు పడాలి. ఇప్పుడు యాసంగి నాట్లు అయిపోయినాయి. నాట్లు పర్పస్ ఆఫ్ రైతు బంధు ఏంది? ఇదేమన్నా బ్యాంకులో పెట్టేసి దాచేది కాదు కదా, రైతులకు ఉపయోగపడాలని కదా. మరి గతంలో మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మరి ఇట్లా బీడు భూములకి గుట్టలు కూడా చూపించి ఆ గుట్టలకు కూడా రైతు బంధు వచ్చిన పరిస్థితి ఉంది. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రశ్నించబట్టే కదా బయటకు వచ్చింది. అరే మళ్ళా నాగేష్, మేము ఆ పాలసీస్ విభేదించినాం. 5 ఎకరాలు 10 ఎకరాలకు ఇవ్వాలి, ఉన్నతాధికారులకు, ఐటీ రిటర్నీస్కు, ఇండస్ట్రియలిస్ట్కు, భూస్వాములకు, వీళ్ళందరికీ పెట్టొద్దు. 15,000 ఖర్చు పెడుతున్నారు, 15,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు, అందులో 5-6 వేల కోట్లు అప్పనంగా అనర్హులు పోతున్నాయని విభేదించబట్టే కదా బయటకు వచ్చింది. అవన్నీ చెప్పి విననప్పుడే కదా. పేద ప్రజలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, హాస్పిటల్స్ డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. అదే 6,000 కోట్లు తెచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ లేదు, అంటే ఉన్న ఉస్మానియా శిథిలమైపోతుంది, గాంధీ నీరు గారిపోయింది, సరోజిదేవి ఉన్న ఒక్క ఈ హాస్పిటల్ బూజు పడుతుంది అనే బాధతోనే కదా బయటకు వచ్చింది. మీరు చాలాసార్లు కాళేశ్వరం కూడా ఫ్లాప్ అని చెప్పేసి అన్నారు. కాళేశ్వరం అసలు అవసరమే లేదు అన్నట్టు కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే, కాళేశ్వరం అనేది కేసీఆర్ గారు పెట్టిన పేరు. అసలు కథ ఏంది దాన్ని? అది పేరు, అర్థమైంది. అది గోదావరి మీద నిర్మించినటువంటి ప్రాజెక్టు. అందరు నిపుణులకు అడ్వైస్కి వ్యతిరేకంగా కట్టింది. 1,00,000 కోట్లు గోదావరి పాలు చేసి. నేను ఒకటే, గతంలో సామెత ఉండే, రాజుల సొమ్ము రాళ్ల పాలు. ఇప్పుడు ప్రజల సొమ్ము గోదావరి పాలు కావద్దు కదా, అదే బాధ. ఆ బాధతోనే అక్కడ ఉన్నప్పుడు పార్టీలు ఉన్నప్పుడు బయట చెప్తామని చెప్పు నాగేష్. పార్టీలు ఉన్నప్పుడు అంతర్గతంగా చెప్పు. అందుకే సార్ పార్టీలోంచి బయటకు వచ్చారు కాబట్టి నేను అడుగుతాను. అదే ఆయన పార్టీలు ఉన్నప్పుడు కూడా చెప్పాము, సార్ ఇట్లయితే బాగుంటుంది, ఇట్లయితే బాగుంటుంది అంతే సార్. ఇది రైతు బంధు కూడా చెప్పాము, డబుల్ బెడ్రూమ్ కూడా చెప్పాను సార్. ఎందుకు మాకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఉంది, 1,50,000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, మనం 2.5 లక్షలు ఇద్దాం, 4 లక్షలు ఇస్తే ఆడు ఎక్కడో ఆడు ఇష్టం ఉన్న దగ్గర కట్టుకుంటాడు. మనకి ఎందుకు? ఇల్లు అనేది సొంతం కట్టుకుంటేనే అది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, సంతోషం ఉంటుంది. నువ్వు ఎక్కడనో ఈ బషీర్బాగ్లో పనిచేసే వ్యక్తికి తీసుకుపోయి ఆ కొల్లూలో కడితే ఆడి నుంచి ఆడేమో మెర్సిడీస్ బెంజ్ చేసుకొని వస్తాడా, ఇక్కడ డ్రైవర్గానో ఇంట్లోనో పని చేస్తాడు, ఆడి ఇంటి పక్కన ఎక్కడో ఉంటే పిల్లలు చదువుకు వాళ్ళకు పనికి వస్తుంది. అది చెప్పి తకాయించే కదా బయటకు వచ్చింది. మరి కాళేశ్వరం అసలు అవసరమే లేదని అన్నారు కదా సార్, దాని గురించి. కాళేశ్వరం అనేది నేను చెప్తున్నా కదా, నువ్వు అడిగినావు చెప్పి 2 ఎగ్జాంపుల్ చెప్పు. ప్రజల సొమ్ము ప్రతి పైసా లాభం పడాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు. ఎందుకంటే నేను ఇరిగేషన్ మీద ఐఎమ్ నాట్ ఏ ఇంజనీర్, కానీ ఐఎమ్ పొలిటీషియన్. ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉండాలి. నీకు దేవాదుల ఎత్తిపోతల పథకం ఉంది, ఓకే, అది కూడా గోదావరి మీదే ఉంది, ఓకేనా.
ఇప్పుడు అది ములుగు జిల్లాలో ఏదో వస్తుంది, అది భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి వస్తుంది, మీకు దగ్గరే కదా. అవునవును. దాని మీద 100 టీఎంసీలు ఎత్తచ్చు. ఇప్పటి వరకు 30 టీఎంసీలు ఎత్తుతున్నారు. అవును. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ మీకు తెలుసు, ఉమ్మడి వరంగల్ మా జనగాం మా భువనగిరి పార్లమెంటు దానికి పారుతాయి. అవును. ఈరోజు దానికి సమ్మక్క సారక్క తుపాకులగూడెం దగ్గర బ్యారేజ్ కట్టారు. 2500 కోట్ల ప్రాజెక్టు, కానీ కాంట్రాక్టర్ 1800 కోట్లకే దాన్ని బిడ్ చేసిండు, అయిపోయింది. 1800 కోట్లకు 100 టీఎంసీ నీళ్లు ఎత్తుతున్నారు. దాదాపు 12 లక్షల ఎకరాలు పారుతుంది. 1800 కోట్లు, 100 కోట్లు, వేలు కూడా కాదు, 100 కోట్లు. సరే, దానికి ఇంకొక 2000 కోట్లు పెడితే, కొత్త మోటార్లు పెడితే, ఇంకా ఎక్స్ట్రా మోటార్స్ పెడితే ఎక్స్ట్రా వస్తుంది. ఇంకోటి ఏంటంటే తుపాకులగూడెం దగ్గర కాళేశ్వరం, మేడిగడ్డ, ఎల్లంపల్లి, పోచంపాడు, వెన్గంగ, వార్ద ఇవన్నీ దాటినాక మీ ఖమ్మం జిల్లాకు ముందల, భద్రాచలానికి ముందల ఇది ఉంటుంది. ఇక్కడ 360 రోజులు నీళ్లు ఉంటాయి. 360 రోజులు ఉంటుంది. అట్లీస్ట్ 200 డేస్ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. నో ఇంపార్టెన్స్. అంటే అది కొంచెం లోతట్టు ప్రాంతం అంటారు. లోతట్టుగా సేమ్ థింగ్. లోతట్టు ప్రాంతం ఏంది, సేమ్ ఎత్తిపోతారు పరకు, ఇక్కడైనా అక్కడైనా అదే. ఇక్కడ 500 మీటర్లు ఎత్తాలి, అది కనీసం 300 మీటర్లే. అంటే లాస్ట్ మా జనగాంకి వచ్చే వరకు. మరి దాన్ని వదిలిపెట్టి దీనికి ప్రాధాన్యం ఇవ్వటం ఎంతవరకు సమంజసం? ఓకే, అసలు మీరు ఇప్పుడు ఎంపీ ఒకవేళ టికెట్ ఇస్తే మీరు ఏం చెప్పి ప్రజల్ని ఓట్లు అడుగుతారు సార్? నెంబర్ 1, ఇప్పుడు మీరు కొత్తగా ఏం హామీలు ఇవ్వబోతున్నారు? నెంబర్ 1 మోడీ. ఓకే. నెంబర్ 2 మోడీ గారు చేసినటువంటి డెవలప్మెంట్స్ దేశం మొత్తంలో. ఓకే. నెంబర్ 3 గత 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి 9,36,వేల కోట్ల అభివృద్ధి. ఓకే. బూరనాథ్ గౌడ్ యాజ్ ఎంపీ చేసినటువంటి పనులు. 5th, రేపు బీజేపీ ఎంపీగా భువనగిరిలో గెలిస్తే లేదా 10 గెలిస్తే ఏం చేయబోతుంది? నెంబర్ 1 నా ఆకాంక్ష, బీజేపీకి వచ్చినాక ఎంఎంటీఎస్ 100% కేంద్ర ప్రభుత్వానికి తెచ్చిన. గతంలో స్టేట్ అండ్ సెంటర్ షేర్ ఉండే, కేసీఆర్ ₹1 ఇవ్వకుంటే అది ఆగిపోయింది. నా ఒక ఆకాంక్ష అది కంప్లీట్ చేస్తే, యాదాద్రికి చేస్తే ఏమైందంటే అందరూ భువనగిరిలో ఉండి, యాదాద్రిలో ఉండి, హైదరాబాద్లో ఉద్యోగం చేసుకొని అరగంటలో పోవచ్చు. దేవుడు కరుణిస్తే నాతో ఉంటే మెట్రో దేవాలయం ఉంది భువనగిరి, యాదాద్రి టెంపుల్. ఇది కామెడీ అనిపించలేదు సార్ మీకు? కామెడీ కాదు, రియాలిటీ. భువనగిరికి ఇక్కడ నుంచా లేకుంటే ఇక్కడ మన ఎల్బీ నగర్ ఉంది కదా, ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం వరకు ఇప్పుడు మన ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పారు అవుతుందని. అవుతుంది, యాక్చువల్లీ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. ఎందుకు దాన్ని క్యాలిక్యులేషన్ కూడా చేసి, మామూలుగా ఇన్ ద సిటీ అవుతుందంటే 1 కిలోమీటర్కు దాదాపు 10,000 కోట్లు 5,000 కోట్లు అవుతుంది ఆన్ ద గ్రౌండ్. గట్కేసరి తర్వాత ఇంకెందుకు సార్, మా ఖమ్మం దాకా అయిపోయింది సార్. చెప్తున్నా, మేము మెట్రో అధికారులతో మాట్లాడి డిజైన్ కూడా చేశాను. నేను ఏది చేసినా కూడా గాలిలో మాట్లాడా, నేను ఒక డాక్టర్ని కదా. అవునవును. అంత ప్లస్ మాకు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ మెడిసిన్ 700 కోట్లతోనే శాంక్షన్ అయి ఉండే నేను ఉన్నప్పుడే. ఇక దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇయ్యక అది ఆగిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం. ఇంకోటి ఏంటంటే నా కళ ఏముండే ఇండస్ట్రియల్ పార్క్ కొత్తది. కేంద్రంలో చాలా పథకాలు ఉన్నాయి నగేష్. నా బాధ ఏంటంటే సబ్జెక్ట్ తెలిసినోండి కదా, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అని, స్ఫూర్తి అని, లేకుంటే ప్రొడక్షన్ లింక్ స్కీమ్ అని చాలా ఉంటాయి. అక్కడ తోడినంత మంచి ఇండస్ట్రియల్ పార్కు, ఒక 100 మందిని యువకుల్ని ఇండస్ట్రియలైజ్ చేయాలి. 50% రాయితీ ఉంటుంది ఒక్కొక్కటి. సపోజ్ 2 కోట్లు ఉంటే ₹1 కోటి రాయితీ ఉంటుంది. దానికి కొంచెం పేపర్ వర్క్ చేయాలి, అదొకటి ఉన్నది. ఆ డ్రై పోర్ట్ ఏదైతే ఉందో అది చేయాలి. భువనగిరి ఫోర్ట్ ఉంది కదా, నేను ఉన్నప్పుడే 200 కోట్లతో అద్భుతమైనటువంటి టూరిస్ట్ సెంటర్గా చేశాను. స్విట్జర్లాండ్లో ఉంటుంది అది. అంటే పైనే అంత రెస్టారెంట్స్, రోప్వే ఇవన్నీ ఉంటాయి. మరి కేసీఆర్ గారు అప్పుడు దాన్ని చేయాలని ఉంది. యాదాద్రి టెంపుల్ని ఇంకా మొత్తం టెంపుల్ సిటీని, అంటే టెంపుల్ అయింది కానీ సిటీ ఇంకా తోరణాలు అవన్నీ పెండింగ్ ఉంది. అంటే సిటీకి అంటే ఆర్చులు అవన్నీ అట్మాస్ఫియర్ లేదు పైకి పోయే వరకు. మామూలుగా అక్కడ మామూలుగా ఇప్పుడు దందా నడుస్తుందంట కదా మొత్తం. అదే ఇంకోటి ఏంటంటే ధర్నా అంటే ఇదే కదా పాపం.
ఈ టాంగా వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళందరూ ఉపాధి కోల్పోయిండ్రు. పార్కింగ్ విషయాల్లో కూడా చాలా చాలా ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ప్రజలతో ఉన్నప్పుడు నేనున్నా యాజ్ ఎ ఎంపీ పార్టీ మెంబర్ని కదా, అవును. నీకు చెప్తా నాకు బాధ. నువ్వు ఇప్పుడు ఎండాకాలం నీకు 3rd డిగ్రీ అంటారు కదా, అక్కర్లే. ముందర వరండా ఉంటుంది కదా టెంపుల్ మీద, అవును. దాని మీద నడు, నీ కాళ్ళకు బొబ్బలు వస్తాయి. ఎండాకాలం అంటే ఎండాకాలం మామూలు రోడ్డు మీద నడిచినా కానీ ఎక్కువసేపు వస్తాయి కదా. అక్కడ నడువు, చెప్పులు వేసుకొని నడవలేవు కదా అక్కడ. అదే మామూలు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, నల్ల బండలు ఉంటాయి వాటి ఆ ప్లేస్లో కింద. లేదు, నువ్వు బయట అంటే చెప్పులు వేసుకుంటావు, షూస్ వేసుకుంటావు, అక్కడ వేసుకోవు కదా, బొబ్బలు వస్తాయి. ఇవన్నీ చిన్న చిన్నవి కానీ చాలా ప్రాక్టికల్ థింగ్స్. ఇట్లా చాలా ఉన్నాయి. ఓ డిఫెన్స్ క్లస్టర్ చేయాలని ఉంది, కొద్దిగా హ్యామ్ ఎక్స్ప్రెస్ వే అనే కళ ఉంది. సరే నెరవేరుతాయా లేవా కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా. మరి అసలు మరి ఇవన్నీ నేను చేస్తా అని చెప్పేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటారా ఇప్పటి నుంచి? చేస్తావు. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పినవన్నీ హామీ ఇచ్చి చేయలే, చేసిన అంతే. ఒక్కటే హామీ ఇచ్చిన, నిమ్స్ని ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్లో చేసటం నా బాధ్యత అన్న, అది చేసిన. మిగతా అన్నీ బై వర్చ్యూ ఆఫ్ డెవలప్మెంట్ చేసాం. అసలు ప్లానింగ్ ఏంది మీకు ఎట్లా అంటే ఏ ప్లానింగ్ ప్రకారం మీరు వెళ్తున్నారు ప్రజల్లోకి? ఇప్పుడు ఒకటేంటంటే ప్రజల్లో ఒకటేంటంటే గుడ్ విల్ ఉంది, గతంలో ఓడిపోయిన సింపతి ఉంది, చేసినటువంటి పనులు ఉన్నాయి. అన్ని పార్టీలకు నేను అజాతశత్రు, అంటే అందరితో మంచిగా ఉంటాను, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించని చెప్పి. డాట్ సాప్ అయితే ఎంపీగా సూట్ అవుతాడు, డాట్ సాప్ అయితే మన ప్రాంతం డెవలప్ అవుతుంది, డాట్ సాప్ అయితే అందరికీ అందుబాటులో ఉంటాడు. మా ఇంట్లో అందరు వచ్చి కూర్చొని టీ తాగుతారు, చిన్నోడు లేదు పెద్దోడు లేదు. వేరే వాళ్ళ ఇంటికి పోతే గేట్ బయట నిలబడాలి. మిమ్మల్ని మరి రాజగోపాల్ తమ్ముడు అని ఎందుకంటారు సార్? మిమ్మల్ని రాజగోపాల్ తమ్ముడు అని ఎందుకంటారు మిమ్మల్ని? అది ఏదో మన ఎవరో మా బీఆర్ఎస్ నాయకులు విమర్శించింది. ఇప్పుడు ఒకటి, నేను రాజగోపాల్ రెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మేము ఎప్పుడు విమర్శించుకోలే. రాజగోపాల్ రెడ్డి నా చేతిలో అప్పుడు ఓడిపోయారు, వాళ్ళ అన్న చేతిలో నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. సో ఇది పాలిటిక్స్, అంతే కదా. ఎవరో ఒకరు గెలుస్తారు, వాళ్ళు ఓడిపోతారు. అంటే మీరు ఇప్పుడు మొత్తం కూడా మీరు బీసీల మీద టార్గెట్ చేశారు? అట్లేం లేదు. నేను ఎవ్రీ ఏబిసిడి నా ఫిలాసఫీ, ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్, ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ, ఎకనామిక్ అగ్రకుల పేదలు. దట్ ఈజ్ మై సింపుల్ ఫిలాసఫీ. అంటే ఎట్లుందంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆడేమో మతాలతో రాజకీయాలు చేస్తుంది, ఇక్కడ మన బూరా నరసింహగౌడ్ ఏమో ఇక్కడ బీసీలతో కుల రాజకీయాలు చేస్తుండని చెప్పేసి ఉందన్నమాట అక్కడ భువనగిరిలో. ఏ కుల రాజకీయాలు అయితే నేను అన్ని వర్గాలకు సంబంధించింది. ఇక సార్ నువ్వు ప్రశ్న అడగాలని అడుగుతున్నావు అంతే కదా. లేదు సార్, చెప్పేది అట్లేం లేదు. అంటే మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ బీసీ అనే మాట్లాడతారు మీరు చాలా సార్లు. నేను అట్టడి వర్గాలకి ఎస్సీల గురించి మాట్లాడితే ఎస్టీ ఈబీసీ బీసీ, అంటే ఈ బీసీ అనే పదార్థం బ్యాక్వర్డ్ క్లాస్. బ్యాక్వర్డ్ అంటే ఎవడైనా ఏ వర్గమైనా, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ. నా సింపుల్ ఫిలాసఫీ చెప్పిన కదా. కాంగ్రెస్ పార్టీయే కాకుండా బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి బీజేపీని గద్దె దింపే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోడీని ఈసారి కంపల్సరీ ఓడిస్తా అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. మరి అసలు నరేంద్ర మోడీ గారు పోటీ ఇవ్వగలరా? బేసికల్ ఏంటంటే ఏ కూటమైనా కూడా సిద్ధాంతాల మీద ఆధారపడి పాలసీస్ మీద ఆధారపడి పడ్డ కూటములు అయితే నిలబడతారు. ఓకే, కానీ ఇది కేవలం ఒక వ్యక్తి వ్యతిరేకం మీద ఆధారపడ్డటువంటి కూటమి. అప్పుడే బీటలు దారిని మమతా బాయ్, యాప్ బాయ్, నితీష్ బాయ్, ఇక మిగిలింది ఎవరు ఉన్నారు? ఇప్పుడు నితీష్ లెఫ్ట్ బాయ్, కేరళ వాళ్ళు ఉన్నదే, కేరళలో లెఫ్ట్ బాయ్, ఇక వాళ్ళతోనూ ఉన్నది ఎవరు? ఇప్పుడు మీరన్న నితీష్ కూడా చాలా అంటే గట్టి ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి కదా. ఇంకే కూటమి? బీజేపీలో ఆల్రెడీ జాయిన్ అయిపోయాయి. ఆయనకి కూడా క్లారిటీ వచ్చింది, ఇవన్నీ అయ్యే కావు పోయే కావు, నా దారి అని చూసుకున్నది పోయిండు. అందుకొరకు ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఏదైతే ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్నారో ఇంతవరకు పాలసీ మ్యాటర్ ఏంటో చెప్పట్లేదు. ఇప్పుడు మోడీ గారు డెవలప్మెంట్ మోడల్ ఇది ఉంది. అల్టిమేట్ ప్రజలకు కావాల్సింది ఏమని చెప్పు, బెటర్ లైఫ్. అది గీట్రాయ్. నేను మోడీ గారికి ఇది చేసి నేను ఇంకా బెటర్ చేస్తా. ఆయన మొత్తము టోటల్ భారతదేశంలో ఉన్నటువంటి
నేషనల్ హైవేస్ని ఆల్మోస్ట్ డబుల్ చేసిండ్రు. అవును. మేమైతే త్రిబుల్ చేస్తాం ఆ? అవును. అని చెప్పొచ్చు కదా. ఉమ్, ఇంకా ఏదన్నా పాలసీ మ్యాటర్ చెప్పొచ్చు కదా. ఉమ్, అంతేగాని మోడీ అహంకారి, మోడీ ఇది, మోడీ అది, మోడీ ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు నీకేంది? ఇప్పుడు బీజేపీ మోడీ ఎట్లా బట్టలు వేసుకుంటారు? అరే ఒక ప్రధానమంత్రి నీట్గా ముద్దుగా బట్టలు వేసుకోవటం కూడా నువ్వు విమర్శిస్తే లాగు లోడాస్ వేసుకొని లూజ్ బట్టలు వేసుకొని పోతారా? అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ పాలసీ. అందుకొరకు ఖచ్చితంగా నిలబడలేరు మోడీ గారు. 400 సీట్స్ 330 to 400 సీట్స్ గ్యారంటీగా గెలుస్తారు. మరి మీకు అసలు బీజేపీకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే ఆర్టికల్ 370 కానీ, ఇంకోటి కరోనా విషయంలో కానీ, నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా రామ్ మందిర్ విషయంలో కానీ, మన చంద్రయాన్ 3 విషయంలో కానీ, ఇవన్నీ బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు. మరి అసలు ఇవి బేస్ చేసుకొని నరేంద్ర మోడీ గారు ఎంతవరకు హ్యాట్రిక్ కొట్టగలడు? ఇది ఒక్కటే కాదు, ఇవేంటంటే ఎప్పుడైనా నేను ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ 100%. దానికి తోడు ఇంకా చాలా జరిగింది కదా. ఈరోజు 80 కోట్ల మందికి సంవత్సరానికి 2,20,000 కోట్లతోని ఉచిత రేషన్ ఇస్తారు. ఓకే. 70 ఎయిర్పోర్ట్లు ఉన్నది ఈరోజు 140 ఎయిర్పోర్ట్లు అయింది. ఫారెన్ రిజర్వ్స్ ఇదివరకు $200 బిలియన్ ఉంటే ఇప్పుడు $600 బిలియన్ అయింది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ గతంలో 11వ స్థానంలో ఉంటే ఈరోజు 5వ స్థానానికి ఎగబాకింది. నెక్స్ట్ 3వ స్థానానికి ఎగబడుతుంది. ఈరోజు రైతులకు యూరియా ఫర్టిలైజర్ కొరత లేదు 2014లో ముందర కంపేర్ చేస్తే. ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొంటుంది, ప్రతి సంవత్సరం ఎంఎస్పి పెంచుతుంది. ఇండస్ట్రీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. టెలిఫోన్లో ప్రపంచంలో సెకండ్ అతిపెద్ద ఎక్స్పోర్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం అయిపోయినాం. ప్రపంచంలో అత్యధికంగా నేషనల్ హైవేస్ ఉన్నటువంటి సెకండ్ ప్లేస్లో మనం అయిపోయినాం. సో ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే మిల్క్ ప్రొడక్షన్ ఈరోజు ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో నేను చెప్తా కదా, మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు మనకు 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు. కానీ ఇన్ దిస్ 9 ఇయర్స్ 5,000 కొత్త 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారు. ఒకసారి మెడికల్కి పీజీ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు గతంలో 50,000 సీట్లు, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు ఆల్మోస్ట్ 1,00,000 దాటినాయి. పీజీ సీట్లు డబుల్గా త్రిబుల్ అయిపోయినాయి. యూనివర్సిటీస్ త్రిబుల్ అయిపోయినాయి. అంటే ఇప్పుడు విద్యా రంగం, వైద్యం రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ప్లస్ అంటే ధార్మిక రంగం, దేశం, ఆర్థికం, నారీ శక్తి, మహిళా శక్తి, కిసాన్ శక్తి, యువశక్తి, పేదరికం. 20 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఈరోజు 24 అవర్స్ కరెంటు ఇక్కడ తెలంగాణలో వస్తుందంటే మోడీ గారు భారతదేశం మొత్తంలో 4 లక్షల మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. మనం వాడేది 2.5 లక్షలే. మనం కొనిస్తున్నాం తెలంగాణలో, ఉత్పత్తి కాదు, కొని ఇస్తున్నాం. మరి కొనడానికి దొరకాలి కదా బజార్లో. సో బొగ్గు కొరత ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు బొగ్గు కొరత ఎప్పుడన్నా పేపర్ వాటర్ వచ్చినాయి? ఈరోజు రైల్వే స్టేషన్స్ ఎయిర్పోర్ట్ లాగా అవుతున్నాయి. వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయి. 70 ఎయిర్పోర్ట్లు ఉన్నది 140 ఎయిర్పోర్ట్లు అయినాయి దేశంలో. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే రియల్ డెవలప్మెంట్ చాంతాడంతుంది. మనకు అనిపించేది కేంద్రంలో ఈసారి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఎట్లాంటి పరిస్థితులు చూడవచ్చు మన భారతదేశంలో? అది ఊహించడానికి కూడా భయంకరంగా ఉంది. అదేం సార్, ఊహించడానికి కూడా అక్కడ ఎప్పుడైనా కూడా ఫేస్ ఉండాలి, ఒక లీడర్కి ఫేస్ ఉండాలి. ప్రధానమంత్రి అంటే ఏదో పుట్నాలు పంచుకోవటం కాదు. అంటే ఈ జన్మలో కాంగ్రెస్ రాదంటావా కేంద్రంలో? నేను అట్లా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రస్తుత తరుణంలో వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. ఓకే. మినిమం ఎన్నేళ్ళు పడుతుంది అంటారు? ఎన్ని దశాబ్దాలు పడుతుంది అంటారు? అది ఏదైనా కూడా రాజకీయాలు హత్యలే ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఆత్మహత్యలే ఉంటాయి. ఓకే సార్. నెక్స్ట్ మన అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ 400 సీట్లు కూడా గెలవాలి అని, 50% ఓట్ బ్యాంక్ రావాలని. కంపల్సరీ అది అవుతుందంటారా? ఇప్పుడు మనం నీట్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకుంటాం కదా.
అట్లా ప్రిపేర్ అవుతాం. ఉమ్, అట్లనే 400 సీట్ టార్గెట్, 50% ఓట్ బ్యాంక్. సో పార్లమెంట్లో మాత్రం వస్తుంది. ఎందుకంటే నగేష్ నేను ఎందుకు నమ్మకం అంటే ప్రజలకు దగ్గర పోతావు కదా. ఈవెన్ కాంగ్రెస్ ఓటర్స్ కానీ టీఆర్ఎస్ ఓటర్స్, ఓకే. మోడీ ఎన్నికల్లో మోడీకి ఓటేస్తాం, పార్లమెంట్ ఎన్నికలు కాదు. అర్థమైందా? మామూలు మినిమం పార్లమెంటు స్థానాలు గెలిస్తేనే కదా బీజేపీ అనేది కొంచెం బలంగా ఉంది అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలు 100% కమిట్మెంట్తో ఉన్నారు. పార్లమెంట్లో మోడీకి ఓటేయాలి. దట్ ఈస్ మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. ఇక అందుకొరకు నేను అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపడినక్కడ. ఓకే సార్, ఖచ్చితంగా మీకు టికెట్ రావాలి, మీరు ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ.